హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఇవాళ మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ వెజిటబుల్ కిచిడి చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం ఒక గ్లాస్ రైస్, హాఫ్ అ గ్లాస్ మసూర్ దాల్ 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ ఒక 2 నుంచి 3 స్పూన్స్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాస్ కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, పొటాటో తీసుకుంటున్నాను అండ్ సోయా చంక్స్ కూడా తీసుకుంటున్నాను. మీకు నచ్చితే కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ ఒక 30 నుంచి 40% కుక్ అయితే సరిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందే సోక్ చేసి పెట్టుకున్న మసూర్ దాల్ను కూడా వేసుకొని మసూర్ దాల్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే 1 or 2 మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సోక్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టోటల్గా 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అండ్ హాఫ్ అ గ్లాస్ మసూర్ దాల్కి 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మన కిచిడి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.